గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనము రోజులాగానే ఆప్షన్ డేటాని, అలానే ఫ్యూచర్స్ డేటాని, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బిల్డ్ అయిన డేటాని అనలైజ్ చేద్దాం. ముందుగా హై లెవెల్ మార్కెట్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూసినట్టయితే నిఫ్టీ మనకి నియర్లీ ఈరోజు 24,000 దగ్గర క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనకి 3.78% గెయినర్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మనకి 5.67% పెరిగి 55,704 దగ్గర క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే సెన్సెక్స్ మనకి 77,563 దగ్గర ఈరోజు నియర్లీ 4% గెయినర్‌గా ఉన్నట్టు తెలిసింది. విక్స్ మనకి నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు 6% దాకా డౌన్ అయినట్టు తెలుస్తుంది. నిఫ్టీ బ్రెడ్త్ గనుక చూసినట్టయితే మనకి ఈరోజు నిఫ్టీ 50లో 40 స్టాక్స్ హయ్యర్ సైడ్ ఉంటే మనకి 9 స్టాక్స్ లోయర్ సైడ్ ఉన్నట్టు తెలుసు. ఒకసారి సెక్టోరియల్ హీట్ మ్యాప్ కనుక చూసినట్టయితే మనకి ఐటీ ఈరోజు ఫ్లాట్‌గా క్లోజ్ అయినట్టయితే బ్యాంకింగ్ ఈరోజు మనకి 5.29% దాకా గెయిన్ అయింది. అలానే ఫినాన్స్, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఎనర్జీ, ఫార్మా, మెటల్స్ ఇలాగా మనకి సెక్టార్స్‌లో గెయినర్స్‌గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం నిఫ్టీలో ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ ఒక్కసారి చూసినట్టయితే అదాని ఎంటర్ప్రైజెస్ ఈరోజు మనకి నియర్లీ 9% దాకా పెరిగితే ఐషర్ మోటార్స్ నియర్లీ 8% దాకా పెరిగింది. ఎల్ఎన్టీ కనుక చూసినట్టయితే నియర్లీ 7.5% దాకా గెయిన్ అయినట్టు తెలుసు. లూజర్స్ కనుక చూసినట్టయితే కోల్ ఇండియా, టెకెమ్, నెస్లే ఇండియా కనిపిస్తుంది. ఇప్పుడు మనం నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చూసినట్టయితే స్పాట్ మనకి 24,000 దగ్గర క్లోజ్ అయితే అలానే మనం డే హై చూసినట్టయితే ఈరోజు మనకి 24,025 దగ్గర కనిపిస్తుంది. డే లో మనకి 23,828 దగ్గర కనిపిస్తుంది. 5 డేస్ యావరేజ్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 23,180 దగ్గర కనిపిస్తుంది. సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి 22,780 దగ్గర కనిపిస్తుంది. కరెంట్ స్పాట్ చూసినట్టయితే మనకి అబోవ్ 5 డేస్ రెసిస్టెన్స్ పైనే ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనం అదర్ టెక్నికల్ ఇండికేటర్స్ కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ 54 దగ్గర కనిపిస్తుంది. 9 ఈఎంఏ గనుక చూసినట్టయితే 23,168 దగ్గర కనిపిస్తుంది. 21 ఈఎంఏ గనుక చూసినట్టయితే 23,461 దగ్గర కనిపిస్తుంది. కరెంట్‌లీ మనం చూసినట్టయితే స్పాట్ మనకి గ్రేటర్ థాన్ 9 ఈఎంఏ అండ్ 21 ఈఎంఏ అంటే నిఫ్టీలో టెక్నికల్‌గా పాజిటివ్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. అలానే మనం విక్స్ గనుక చూసినట్టయితే 19.7 ఉంది. పీసీఆర్ 0.82 దగ్గర ఉంది. మ్యాక్స్ పెయిన్ మనకి 23,900 దగ్గర ఉంది. అలానే ఇప్పుడు ఓఐ డేటా ప్రకారం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే మనకి రెసిస్టెన్స్ 24,000 దగ్గర కనిపిస్తుంది. సపోర్ట్ మనకి 23,900 దగ్గర కనిపిస్తుంది. ఈరోజు ఆప్షన్ డేటా మనకి ఎలా బిల్డ్ అయిందో ఒకసారి చూసినట్టయితే మనకి కాల్ రైటింగ్‌కి 24,500 దగ్గర మనకి 66 లాక్స్ కాంట్రాక్ట్స్ యాడ్ అయితే 24,000 దగ్గర 56 లాక్స్ కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 24,900 దగ్గర మనకి 29 లాక్స్ కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 24,200 దగ్గర 29 లాక్స్ కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలానే పీఈ రైటింగ్‌కి గనుక చూసినట్టయితే 23,000 దగ్గర 62 లాక్స్, 24,000 దగ్గర 39 లాక్స్, 23,500 దగ్గర 38 లాక్స్, 23,900 దగ్గర 37 లాక్స్ కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈరోజు నిఫ్టీ వీక్లీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. అలానే మనం మంత్లీకి చూసినట్టయితే ఒకసారి మంత్లీలో 24,000 దగ్గర 42 లాక్స్, అలానే 24,500 దగ్గర 31 లాక్స్, 23,000 దగ్గర 29 లాక్స్, 23,500 దగ్గర మనకి 20 లాక్స్ కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. అలానే పీఈ కనుక చూసినట్టయితే 23,000కి 47 లాక్స్, అలానే 24,000 30 లాక్స్, అలానే 23,500కి 20 లాక్స్, అలానే 24,500కి మనకి 12 లాక్స్ కాంట్రాక్ట్స్ మంత్లీలో కాల్ రైటింగ్ అలానే పీఈ రైటింగ్‌కి జరిగినట్టు తెలుస్తుంది. వీక్లీ అండ్ మంత్లీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. ఇప్పుడు మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కనుక చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ మనకి 28థ్ ఏప్రిల్ 2026 ఉంటే కరెంట్ స్పాట్ మనకి 55,700 దగ్గర క్లోజ్ అయింది. అలానే ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ ఎంత పర్సెంట్‌తో గెయిన్ అయిందంటే 5.6%తో గెయిన్. అలానే మనం డే హై, డే లో డేటా చూసినట్టయితే డే డే హై మనకి 55,778 దగ్గర ఉంటే డే లో మనకి 54,800 దగ్గర ఉంది. అలానే 5 డేస్ యావరేజ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే రెసిస్టెన్స్ మనకి 53,000 దగ్గర ఉంటే సపోర్ట్ మనకి 51,773 దగ్గర ఉంది. కరెంట్ స్పాట్ మనకి అబోవ్ 5 డేస్ యావరేజ్ రెసిస్టెన్స్ పైనే ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం ఆర్ఎస్ఐ గనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ నియర్లీ మనకి 54 దగ్గర ఉంది. అలానే మనకి 9 ఈఎంఏ గనుక చూసినట్టయితే 53,148 దగ్గర ఉంది. 21 ఈఎంఏ గనుక చూసినట్టయితే 54,209 దగ్గర ఉంది. కరెంట్‌లీ
కరెంట్ స్పాట్ గనుక చూసినట్టయితే మనకి బోత్ 9 అండ్ 21 ఈఎంఏతో మార్కెట్‌లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు టెక్నికల్‌గా కనిపిస్తుంది. అలానే విక్స్ చూసినట్టయితే 19.7, పీసీఆర్ 0.69, మ్యాక్స్ పెయిన్ 55,000 దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఇప్పుడు ఆప్షన్ డేటాను గనుక చూసినట్టయితే మనకి కాల్ రైటింగ్ 55,000 దగ్గర 6,00,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయితే, 57,000 దగ్గర 5,00,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యి, 56,000 దగ్గర 5,00,000 కాంట్రాక్ట్స్, 54,000 దగ్గర 4,00,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలానే పీఈ రైటింగ్‌కి చూసినట్టయితే 55,000 దగ్గర 6,00,000 కాంట్రాక్ట్స్, అలానే మనకి 54,000 దగ్గర 5,00,000 కాంట్రాక్ట్స్, 56,000 దగ్గర 2,00,000 కాంట్రాక్ట్స్, అలానే మనకి 55,500 దగ్గర 2,00,000 కాంట్రాక్ట్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ డేటాకి యాడ్ అయినట్టు తెలుస్తుంది. ఇది మనకి ఓఐ చేంజ్ రేట్ బ్యాంక్ నిఫ్టీ. అలానే ఇప్పుడు మనం సెన్సెక్స్ వీక్లీ అండ్ మంత్లీకి ఒకసారి చూసినట్టయితే సెన్సెక్స్ రేపు మనకి ఎక్స్పైరీ ఉంది. అలానే ఈరోజు స్పాట్ చూసినట్టయితే మనకి 77,562 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెన్సెక్స్ మనకి నియర్లీ 4% గెయినర్‌గా ఉంది. అలానే మనం డే లో చూసినట్టయితే హై మనకి 77,636 దగ్గర కనిపిస్తుంటే డే లో మనకి 77,000 దగ్గర కనిపిస్తుంది. అలానే 5 డేస్ యావరేజ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ గనుక చూసినట్టయితే రెసిస్టెన్స్ మనకి 74,812 దగ్గర కనిపిస్తుంటే కరెంట్ స్పాట్ మనకి 74,000 పైన ట్రేడ్ అవుతున్నట్టు తెలుసు. అలానే సెన్సెక్స్ ఆర్ఎస్ఐ గనుక చూసినట్టయితే మనకి 54 దగ్గర ఉంది. 9 ఈఎంఏ గనుక చూసినట్టయితే 74,755 దగ్గర ఉంది. అలానే మనకి 21 ఈఎంఏ గనుక చూసినట్టయితే 75,739 దగ్గర, అంటే కరెంట్ స్పాట్ మనకి గ్రేటర్ దాన్ 9 అండ్ 21 ఈఎంఏ టెక్నికల్‌గా సెన్సెక్స్‌లో కూడా స్ట్రెంగ్త్ ఉన్నట్టు తెలుస్తుంది. మనం పీసీఆర్ గనుక చూసినట్టయితే 0.79 ఉంది. మ్యాక్స్ పెయిన్ 77,400 దగ్గర కనిపిస్తుంది. అంటే మేబీ మనకి సపోర్ట్ ఒక 150 పాయింట్స్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. సీఈ ప్రకారం మనం రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 437 పాయింట్స్‌లో మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలానే సపోర్ట్ చూసినట్టయితే 63 పాయింట్స్ అవేలో మనకి సపోర్ట్ ఉన్నట్టు తెలుసు. ఇప్పుడు సెన్సెక్స్ ఆప్షన్ డేటా ఒకసారి చూసినట్టయితే కాల్ రైటింగ్‌కి 79,000 దగ్గర 20,00,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయితే, అలానే మనకి 78,500 దగ్గర 13,00,000 కాంట్రాక్ట్స్, అలానే 78,000కి 13,00,000 కాంట్రాక్ట్స్, 79,500కి 12,00,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుసు. అలానే పీఈ గనుక చూసినట్టయితే 77,000కి 17,00,000 కాంట్రాక్ట్స్, 76,000కి 12,00,000 కాంట్రాక్ట్స్, 76,500కి 12,00,000 కాంట్రాక్ట్స్, 77,500కి 8,00,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. ఇది మనకి సెన్సెక్స్ వీక్లీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. అలానే ఈ స్క్రీన్‌లో మీరు మంత్లీ కాంట్రాక్ట్స్ డేటా ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్‌లో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. థాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్యూచర్స్ డేటాను చూసేటప్పుడు ఫ్యూచర్స్‌లో ఈరోజు మనకి లాంగ్స్ 162 స్టాక్స్ మీద బిల్డ్ అయితే, షార్ట్స్ 12 స్టాక్స్ మీద బిల్డ్ అయ్యాయి. షార్ట్ కవరింగ్ 41 స్టాక్స్ మీద బిల్డ్ అయింది. లాంగ్స్ అన్వైండింగ్ 3 స్టాక్స్ మీద బిల్డ్ అయినట్టు తెలుస్తుంది. అలానే మనం ఇండెక్స్ ఫ్యూచర్‌లో చూసినట్టయితే నిఫ్టీ ఫ్యూచర్స్‌లో షార్ట్ కవరింగ్ వస్తున్నట్టు తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్‌లో కూడా మనకి షార్ట్ కవరింగ్ వస్తున్నట్టు తెలుస్తుంది. అలానే మనం ఏ స్టాక్స్‌లో లాంగ్స్ ఎక్కువగా బిల్డప్ అయినాయో చూసినట్టయితే మోతిలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్, అదానీ పవర్, హుండై, గాడ్ఫ్రే ఫిలిప్, 361 నోవోమా. అలానే షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే నేషనల్ అల్యూమినియం, పవర్ గ్రిడ్, టొరెంట్ ఫార్మా, ఆయిల్ ఇండియా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్‌లో ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే షార్ట్ కవరింగ్ చూసినట్టయితే ఐఆర్ఎఫ్సి, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐడియాలో ఎక్కువగా మనకి షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. లాంగ్స్ అన్వైండింగ్ మనకి మ్యారికో, టెకెమ్, ఓఎఫ్ఎస్ఎస్‌లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు మనకి లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్ కనుక చూస్తే 361 నోవామాలో ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అలానే షార్ట్స్ కనుక చూసినట్టయితే డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీలో మనకి షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనం ఈరోజు ఓఐ టాప్ డేటా కనుక చూసినట్టయితే అశోక్ లేలాండ్‌లో మనకి షార్ట్ కవరింగ్ వస్తున్నట్టు తెలుస్తుంది. అలానే ఫోర్స్ మోటార్స్‌లో కూడా షార్ట్ కవరింగ్ వస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత లాంగ్స్ కనుక అదానీ గ్రీన్, బంధన్ బ్యాంక్, శ్రీరామ్ ఫినాన్స్, చోళమండలం ఫినాన్స్‌లో మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే షార్ట్ బిల్డప్ గనుక చూసినట్టయితే ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, నేషనల్ అల్యూమినియం, డీమార్ట్‌లో మనకి షార్ట్స్ బిల్డప్ అవుతున్నట్టు తెలుస్తుంది. లాంగ్స్ అన్వైండింగ్ టెక్‌ఎం, మ్యారికోలో ఎక్కువగా లాంగ్స్ అన్వైండింగ్ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది.
అదే రోల్ ఓవర్స్‌లో చూసినట్టయితే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్‌లో కూడా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సెయిల్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఇలాంటి కాంట్రాక్ట్స్‌లో మనకి ఎక్కువగా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు కనిపిస్తున్న ఫ్యూచర్స్ డేటా. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇన్ కేస్ నేను షేర్ చేస్తున్న డేటా మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.